Hi everyone, this is TVK. Welcome to our channel, Mr. TVK Education. Freedom from English. I hope you all are doing well. మనం లాస్ట్ ఒక సిరీస్ చేసాం ఏంటంటే 21 డేస్ ఛాలెంజ్ అని. దాంట్లో ప్రతి డే మనం క్లాస్ చివర్లో వెర్బ్స్ లిస్ట్ అనేది ఇవ్వటం జరిగింది. ఇప్పుడు అక్కడ ఏ అయితే వెర్బ్స్ అనేవి ఒక్కొక్క రోజు ఒక్కొక్క లిస్ట్ ఇచ్చామో ఇక్కడ ఓవరాల్గా 21 డేస్ క్లాసెస్ని 7 డేస్లో ప్లాన్ చేస్తూ ఎవ్రీ 3 డేస్ క్లాస్ని ఒక డేగా ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ 7 డేస్ సిరీస్ అనేది వెర్బ్స్ మీద ఉండబోతుంది. వర్డ్ పవర్ అనేది ఎవరైతే ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరికి వర్డ్స్ వస్తేనే మాట్లాడగలం. మనం మాట్లాడాలన్నా ఎదుటి వాళ్ళు మాట్లాడేది అర్థం కావాలన్నా వర్డ్స్ తెలియాలి. అప్పుడే మనం భాషలో అనర్గళంగా మాట్లాడగలం. వీటిని కూడా ఏ విధంగా డిజైన్ చేయడం జరిగిందంటే A to Z ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో డిజైన్ చేయడం జరిగింది. ఎందుకు అలా అంటే ఏ మీద ఒకటి, బి మీద ఒకటి, సి మీద ఒకటి, ఇలా ఒక్కొక్క లెటర్ మీద ఒక్కొక్కటి ఉంటే గుర్తుపట్టడం ఈజీ అవుతుంది. దానికోసమే ఇలా మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం చూడండి. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్. అలా ఎందుకు నేర్చుకున్నామంటే ఒక్కొక్క వర్డ్ మీద ఒక్కొక్క లెటర్ మీద ఒక్కొక్క వర్డ్ మాత్రమే ఉంటుంది. అందుకనే మనకి అవి బాగా గుర్తున్నాయి. ఇప్పుడు కూడా ఇవి ఒక్కొక్క లెటర్ మీద ఒక్కొక్క వర్డ్ని డిజైన్ చేయడం జరిగింది. ఫుల్ లిస్ట్ అనేది ఈ వీడియోలో 3 క్లాసెస్ని ఒకేసారి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి, నేర్చుకోండి. మీ వర్డ్ పవర్ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. లెట్స్ స్టార్ట్ అవర్ టుడే సెషన్. మొత్తంగా మనకి ఈ వెర్బ్స్ అనేవి ఒక 7 సెట్స్గా డివైడ్ చేసి మన 21 డేస్లో ఏ అయితే డిస్కస్ చేసామో వాటన్నింటినీ ఇక్కడ మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ఇవి మొత్తం 21 సెట్స్ని 7 డేస్లో మనం ప్లాన్ చేస్తున్నాం. ఓకేనా? ఈరోజు డే 1లో భాగంగా ఫస్ట్ వన్ చూడండి. అబాండన్, విడిచిపెట్టుట. ఎప్పుడైతే ఒక దానిని వాడుకలో లేకుండా పక్కన పెట్టేస్తామో అటువంటి టైంలో యూజ్ చేస్తాం. అబాండన్ అంటే విడిచిపెట్టుట. దీనికి V2 V3 ఏంటంటే అబాండెన్. నెక్స్ట్ సెకండ్ వన్ బేక్ అంటే కాల్చుట. దీన్ని ఎక్కువగా మనం ఎక్కడ యూజ్ చేస్తుంటాం అంటే బేకరీ అంటాం. బేకరీ అని ఎందుకంటామంటే అక్కడ బేక్ చేస్తారు. కుక్ వేరు, బేక్ వేరు. కాల్చుట, దీన్ని V2 V3 ఫార్మ్స్ ఏంటంటే బేక్డ్. థర్డ్ వన్ కాల్. ఇది మనకు తెలుసు, పిలుపు. ఎవరినైనా పిలవాలంటే కాల్ హిమ్, కాల్ హెర్ అంటూ ఉంటాం కదా. అలా కాల్ అంటే పిలుపు. దీనికి V2 V3 వచ్చేసి కాల్డ్ అండ్ కాల్డ్. నెక్స్ట్ వన్ డ్యాన్స్ అంటే నాట్యం చేయుట. V2 V3 డాన్స్డ్ అండ్ డాన్స్డ్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ యాన్ అంటే సంపాదించుట. ఏదైనా మనం పని చేసినప్పుడు మనకు వచ్చే ఆదాయాన్ని ఏమంటాం అంటే సంపాదించుట. దీన్నే యాన్ అంటాం. అండ్ V3 అండ్ V2 V3 అనేవి సేమ్ ఉంటాయి దీనికి. నెక్స్ట్ వన్ ఫైండ్ అంటే ఏంటి? ఏదైనా మనం వెతుకుతూ ఉన్నాం, మనకి ఏదైనా ఒకటి దొరికింది అనుకోండి, అప్పుడు దాన్ని కనుగొన్నాం అంటాం. దాన్ని ఏమంటాం? ఫైండ్. V2 V3 వచ్చేసి ఫౌండ్. నెక్స్ట్ వన్ గెయిన్. సెవెంత్ వన్ చూడండి. గెయిన్ అంటే పొందుట. మనం ఏదైనా చేసినప్పుడు మనకి ఏదైనా పని చేసినప్పుడు దాని ప్రతిఫలం మనం ఆశించామనుకోండి, దాన్నే పొందాము అని అంటాం. అంటే ఇక్కడ గెయిన్ అనేది ఏంటంటే పొందుట. గెయిన్డ్. నెక్స్ట్ వన్ ఎయిత్ వన్ హ్యావ్ అంటే ఏంటి? మన దగ్గర ఏదైనా ఉంది, మనం కలిగి ఉన్నాం అని చెప్తాం కదా. నా దగ్గర ఇది ఉంది, కారు ఉంది, బైక్ ఉంది, పెన్ ఉంది, పెన్సిల్ ఉంది. ఇలా ఏదైతే మన దగ్గర ఉంది అని చెప్తామో దాన్ని హ్యావ్ అంటాం. మరి V2 V3 ఏమవుతాయంటే హ్యాడ్. ఇవన్నీ ఒకసారి చూడండి. కొన్ని వర్డ్స్ అనేవి బేస్ ఫామ్ ఏదైతే ఉందో దానికి ఈడీ కానీ డి కానీ యాడ్ చేస్తే సరిపోతుంది. కొన్నింటికి మాత్రమే పూర్తిగా వాటి రూపాన్ని మార్చుకుంటాయి. కాబట్టి కొంచెం అబ్జర్వ్ చేసి చూడండి. చాలా సింపుల్గానే ఉంటాయి. ఆల్రెడీ మనం ఫస్ట్ బేస్ వర్డ్స్ అనేవి నేర్చుకున్నాం, దానికి తెలుగు అర్థం నేర్చుకున్నాం. ఇప్పుడు V2 V3 అనేది కూడా దాని కంటిన్యూషన్గానే ఉంటుంది. కాబట్టి చాలా సింపుల్గానే ఉంటుంది. ఏదో ఒక్క లెటర్ మాత్రమే మారుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి, ఈజీగానే ఉంటాయి. నెక్స్ట్ ఇన్స్ట్రక్ట్ అంటే మనకి ఇన్స్ట్రక్టర్ ఉంటుంది. దేంట్లో ఎక్కడికైనా కోచింగ్ సెంటర్కి ఎక్కడికైనా వెళ్తే అక్కడ ఒక ఇన్స్ట్రక్టర్ ఉంటారు. ఇన్స్ట్రక్టర్ అంటే ఏంటి? ఎలా చేయాలి అని నిర్దేశించేవాడు. ఓకేనా? దానికి V2 V3 వచ్చేసి ఇన్స్ట్రక్టెడ్. నెక్స్ట్ వన్ 10th వన్ జంప్ అంటే
ఎగిరి పడుట. మనం ఏదైనా బైక్ మీద వెళ్తున్నప్పుడు ఏదైనా సడన్గా స్పీడ్ బ్రేకర్ వచ్చి చూసుకోలేదు, అటువంటిప్పుడు దాని మీద నుంచి వెళ్ళిపోతే మనం ఒక్కసారిగా ఒక జర్క్ లాంటిది అనేది ఇస్తుంటాం, అంటే పైకి ఎగిరి పడటం లాగా. దాన్నే ఎగిరి పడుట అని అంటాం. మరి V2 V3 వచ్చేసేంటి, జంప్డ్. నెక్స్ట్ వన్ కిక్. కిక్ అంటే బలంగా కొట్టుట. మనం ఇప్పుడు బైక్ కిక్ కొట్టడం కానీ దాని నుండి ఉంటాం బలంగా కొట్టడం, ఎవరైనా వచ్చినప్పుడు ఒక్కసారిగా వాళ్ళని కొట్టడం కానీ, వీటివంటివన్నీ కిక్ అంటే ఒక్కసారిగా బలంగా కొట్టడాన్ని కిక్ అంటాం. మరి V2 V3 కిక్డ్. నెక్స్ట్ 12th వన్ చూడండి, లెండ్ అంటే అప్పుగా ఇవ్వుట. మనం ఎవరికైనా ఏదైనా ఇచ్చి మళ్ళీ తీసుకునే అవకాశం ఉన్నప్పుడు అప్పుగా ఇచ్చామంటాం. దాన్ని మరి ఏమని పలకాలి అంటే లెండ్. V2 V3లో లెంట్ రూపాన్ని పూర్తిగా మార్చుకున్నాయి, బాగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ 13th వన్ మేక్ అంటే చేయుట. ఏదైతే మనం తయారు చేయుట అనే మాట ఎప్పుడైతే ఉపయోగిస్తామో అటువంటి టైంలో యూజ్ చేస్తాం. V2 V3 అనేది మేడ్ కింద పూర్తిగా రూపాన్ని మార్చుకుని బాగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ 14th వన్ నీడ్ అంటే అవసరం. మనకు ఏదైనా అవసరం అని చెప్పేటప్పుడు నీడ్ అనే మాటను ఉపయోగిస్తాం. V2 V3లో నీడెడ్గా దాని రూపాన్ని మార్చుకుంటుంది. నెక్స్ట్ వన్ అబ్జర్వ్ అంటే గమనించుట. మనం ఏదైనా ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు చుట్టూ ఏమున్నాయని అటు ఇటు తిరుగుతూ అవి ఎక్కడ ఉన్నాయని వెతుకుతున్నట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. దాన్ని ఏమంటామంటే అబ్జర్వ్. V2 V3 ఏమవుతుందంటే అబ్జర్వ్డ్. నెక్స్ట్ 16th వన్ పార్టేక్ అంటే పాల్గొనుట. దీన్ని రూపాలు మళ్ళీ మారి చూడండి. V2 V3లో పర్టేకెన్ ఈ విధంగా వాటి రూపాన్ని మార్చుకోవడం జరిగింది. ఇవి పూర్తిగా డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి బేస్ ఫామ్కి V2కి V3కి పూర్తి డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇటువంటి వీటిని కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ 17th వన్ క్వాలిఫై. మనం ఏదైనా ఎగ్జామ్ రాసినప్పుడు దాంట్లో అర్హత సాధించాం అనే మాట మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఏమని చెప్తాం, క్వాలిఫై. V2 V3లో ఎలా చెప్తారంటే క్వాలిఫైడ్. నెక్స్ట్ 18th వన్ రీడ్ చదువుట. ఇప్పుడు ఒక లిస్ట్ ఇచ్చి నేను ఏం చేస్తున్నా, దాన్ని చదువుతూ ఉన్నా, మీకు వినిపిస్తున్నాను కదా, అంటే నేను ఏం చేస్తున్నా, చదువుతూ ఉన్నా. దీన్నే ఏమంటా అంటే రీడ్. V2 V3లో స్పెల్లింగ్ సేమ్ ఉన్నా సరే ప్రొనౌన్సియేషన్ మారుతుంది. ఏ విధంగా అంటే రీడ్ అనేది రెడ్ అనే విధంగా దాని ప్రొనౌన్సియేషన్ని మార్చుకుంటుంది. నెక్స్ట్ 19th వన్ సక్సీడ్ విజయవంతం అవ్వు. ఎప్పుడైతే విజయవంతం అవ్వు అని చెప్తున్నామో అటువంటి విషయంలో మనం ఏం చెప్పాలి, సక్సీడ్. V2 V3 అనేది సక్సీడెడ్. నెక్స్ట్ 20 టాక్ అంటే మాట్లాడు. ఇప్పుడు నేను ఏదైతే చేస్తున్నానో మాట అంటాం కదా, దీన్ని మాట్లాడుట, దాన్ని టాక్ అని అంటాం. మరి V2 V3గా ఎలా మాట్లాడాలి అంటే టాక్డ్. నెక్స్ట్ వన్ 21st వన్ అండర్స్టాండ్ అంటే అర్థం చేసుకొనుట. నేను చెప్పేది నీకు అర్థమవుతుందా అంటుంటాం, అంటే అండర్స్టాండ్ అని. V2 V3లో అండర్స్టూడ్. నెక్స్ట్ 22 విజిట్ సందర్శించుట. మనం టెంపుల్స్ కానీ వేరే ప్లేసెస్ కానీ వెళ్తాం, ఆ వెళ్ళటాన్ని ఏమంటాం అంటే సందర్శించుట. అలా వెళ్ళేటప్పుడు అని మాట్లాడే మాటల్ని విజిట్ అని ఉపయోగించాల్సి జరుగుతుంది. V2 V3 ఏ విధంగా మారుతుంది, విజిటెడ్. నెక్స్ట్ వన్ 23 వర్క్ పని చేయటాన్ని వర్క్ అని అంటాం. V2 V3 అనేది వర్క్డ్గా మారుతుంది. నెక్స్ట్ ఎక్స్రే. ఏదైనా మనకి దెబ్బ తగిలినప్పుడు గాయమైనప్పుడు దాని తీవ్రత ఏ విధంగా ఉంది అనేది తెలుసుకోవటానికి చేసే పనే ఎక్స్రే తీయటం, దాన్నే ఎక్స్రే అని అంటాం. V2 V3 అనేది ఎక్స్రేడ్గా మారుతుంది. నెక్స్ట్ 25th వన్ ఎల్ అంటే అరవటం. పెద్దగా గట్టిగా బిగ్గరగా అరుస్తూ అంటారు కదా, అటువంటి టైంలో యూజ్ చేసే మాటే ఎల్. V2 V3 అనేది ఎల్డ్గా మారుతుంది. 26th వన్ జూమ్. మనం ఏదైనా పిక్చర్ చూస్తున్నప్పుడు దాని మీద ఏదైనా నేమ్స్ కనిపించకపోతే దాన్ని కొంచెం పెద్దదిగా చేస్తాం, అంటే జూమ్. V2 V3 అనేది జూమ్డ్గా మారుతుంది. లిస్ట్లో బాగా అబ్జర్వ్ చేయండి. మ్యాక్సిమం చాలా వరకు లాస్ట్లో ఈడీ కానీ డి కానీ పెడితే సరిపోతుంది, కానీ కొన్ని మాత్రం పూర్తిగా రూపాన్ని మార్చుకుంటున్నాయి. అటువంటి వాటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. చాలా ఈజీగా వెర్బ్స్ అనేది మనం నేర్చుకోవచ్చు. డే 2లో భాగంగా ఏం డిస్కస్ చేసామో ఆ ఫుల్ లిస్ట్ అనేది వెర్బ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, అది కూడా ఒకసారి చూద్దాం. ఇందులో ఫస్ట్ వన్ అబాయిడ్ అంటే ఏంటి, పాటించుట. దానికే V2 V3లో
రెండు రకాలుగా మాట్లాడతాం. ఒకటి డి పెడితే సరిపోతుంది లాస్ట్లో, లేదంటే పూర్తిగా దాని రూపాన్ని మార్చైనా చెప్పచ్చు. ఏ విధంగా? అబౌట్, అబౌట్ అని V2 V3లో సేమ్ చెప్పచ్చు, లేదంటే అబాయిడ్ అనే దానికి డి యాడ్ చేసి ఎలాగది? అబాయిడెడ్, అబాయిడెడ్ ఆ విధంగా చెప్పినా మనం సరిపోతుంది. నెక్స్ట్ వన్ బార్గెయిన్. బార్గెయిన్ అంటే బేరం ఆడుట. ఏదైనా మనం కొనేటప్పుడు ఆ ధర విషయంలో, రేటు విషయంలో మనం వాళ్ళు ఒకటి చెప్తే మనం ఒకటి అడుగుతాం కదా, దీన్ని బేరం ఆడుట అని అంటారు. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటే బార్గెయిన్. మరి V2 V3 బార్గెయిన్డ్, బార్గెయిన్డ్. నెక్స్ట్ వన్ థర్డ్ వన్ కమ్. కమ్ అంటే వచ్చుట అని అర్థం. వచ్చుట అంటే మరి V2 V3 ఎలా చెప్పాలంటే కమ్ అనేది V1 అయితే V2 అనేది ఏమవుతుంది? కేమ్. V3 కమ్. కమ్, కేమ్, కమ్. ఈ వరుసలో గుర్తుపెట్టుకోండి, ఓకేనా? చాలా సింపుల్గా ఉంటుంది. వీటి రూపాలు అనేవి మారేటప్పుడు కొన్ని కొన్ని మాత్రమే వాటి పూర్తి రూపాన్ని మార్చుతాయి, మిగిలినవన్నీ డి కానీ ఈడి కానీ యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ డిసైడ్. డిసైడ్ అంటే నిర్ణయించుట. ఏది అనేది నిర్ణయించడాన్ని డిసైడ్ అంటాం. V2 V3 వచ్చేసి డిసైడెడ్, డిసైడెడ్. అండ్ ఫిఫ్త్ వన్ ఈట్. ఈట్ అంటే తినుట. మనం భోజనం చేసినా ఏదైనా చేసినా దాన్ని ఏమంటాం? తినుట అంటారు. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? ఈట్. V2 V3 వచ్చేటప్పటికి ఎయిట్, ఈటెన్. ఇది కూడా కొంచెం జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే వాటి రూపాలని పూర్తిగా మార్చేసాయి. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఫాల్. ఫాల్ అంటే పడుట. మనం చూస్తూ ఉంటాం, ఏదైనా నడుస్తూ వెళ్ళేటప్పుడు పడిపోవటాన్ని ఏమంటాం? ఫాల్ అని. దాన్ని V2 V3లో ఫెల్, ఫాల్ అని. ఇది కూడా రూపాలు మారింది, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వన్ గ్యాంబుల్ అంటే జోదం ఆడుట. ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం గ్యాంబ్లింగ్, గ్యాంబ్లింగ్ అని. అంటే ఏంటి? మోసం చేసే ఆటలు ఏవైతే ఉంటాయో వాటిని, ఈ జోదం ఆడేది కూడా అటువంటి ఆటే కాబట్టి దీన్ని గ్యాంబుల్ అని అంటాం. మరి V2 V3 ఏంటంటే గ్యాంబుల్డ్, గ్యాంబుల్డ్. నెక్స్ట్ వన్ హెల్ప్. సహాయం చేయడాన్ని హెల్ప్ అని అంటాం. V2 V3 హెల్ప్డ్, హెల్ప్డ్. నెక్స్ట్ వన్ నైన్త్ వన్ ఇనిషియేట్ అంటే ప్రారంభించుట. దీన్ని ఎక్కువగా ఎక్కడ మనం చూస్తుంటామంటే, ఏదైనా షాపింగ్ మాల్స్ అనేవి పలానా వాళ్ళు వచ్చి ఇనిషియేట్ చేస్తున్నారంటే అర్థం ఏంటి? వాళ్ళు వచ్చి ప్రారంభిస్తున్నారు. ఇనిషియేట్ అంటే ప్రారంభించుట. V2 V3 ఇనిషియేటెడ్, ఇనిషియేటెడ్. నెక్స్ట్ వన్ టెన్త్ వన్ జాయిన్. జాయిన్ అంటే ఏంటంటే జత కలపటం. ఏదైనా రెండు విడివిడిగా ఉన్న వాటిని ఒక దగ్గర తీసుకొచ్చాం, అప్పుడు దాన్ని జాయిన్ చేసామని అంటాం. దానికి మరి V2 V3 ఏంటంటే జాయిన్, జాయిన్. నెక్స్ట్ 11th వన్ నీల్. నీల్ అంటే మోకాలపై కూర్చోవటం. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు మన టీచర్ మనకి పనిష్మెంట్ ఇస్తుంది కదా, ఎక్కువగా ఇదే ఇస్తుంటారు. ఏమని? నీల్ డౌన్, నీల్ డౌన్ అంటుంటారు. అంటే నీల్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మోకాళ్ళపై కూర్చోవటం. దీనికి రెండు రకాల అర్థం ఉన్నాయి. నీల్డెడ్, నీల్డెడ్ అని అనొచ్చు, లేదంటే నెల్ట్, నెల్ట్ అనేనా అనొచ్చు. నెక్స్ట్ 12th వన్ లాఫ్. నవ్వటం. దీనికే మనం V2 V3 ఎలా చెప్పాలంటే లాఫ్, లాఫ్డ్. నెక్స్ట్ 13th వన్ మీట్. మీట్ అంటే కలుసుకోవటం. దీనికి V2 V3 వచ్చేటప్పటికి రూపం మారించండి. మీట్ అనేది ఎలా మారింది? మెట్, మెట్. నెక్స్ట్ 14th వన్ నెగ్లెక్ట్. నెగ్లెక్ట్ అంటే నిర్లక్ష్యం చేయుట. దేని మీద మనం అంత కాన్సన్ట్రేట్ చేయకుండా అది ఏదైతే అదే ఏందిలే అన్నట్టు పెద్ద పట్టించుకోం కదా, దాన్నే నిర్లక్ష్యం చేయుట, నెగ్లెక్ట్. మరి V2 V3 నెగ్లెక్టెడ్, నెగ్లెక్టెడ్. నెక్స్ట్ 15th వన్ ఆఫర్. ఆఫర్ అంటే ప్రసాదించు. ఆఫర్డ్, ఆఫర్డ్. V2 V3 సేమ్ ఉంటాయి. నెక్స్ట్ 16th వన్ పెయింట్. మనం పెయింట్ వేస్తుంటాం, అంటే రంగు వేయటాన్ని ఏమంటాం? పెయింట్. రంగును కూడా మనం పెయింట్ అంటాం అనుకోవచ్చు, కానీ దానికి కలర్ అంటాం. కానీ ఇక్కడ పెయింట్ అంటే ఆ కలర్ని వేయటాన్ని పెయింట్ అని అంటాం. మరి V2 V3 ఏంటి అంటే పెయింటెడ్, పెయింటెడ్. నెక్స్ట్ 17th వన్ క్వాంటిఫై. క్వాంటిఫై అంటే క్వాంటిటీ అంటే ఏంటి? పరిమాణం. క్వాంటిఫై అంటే ఆ పరిమాణాన్ని నిర్ణయించటం. మరి V2 V3 ఏమవుతుంది? క్వాంటిఫైడ్, క్వాంటిఫైడ్. 18th వన్ రన్. రన్ అంటే పరిగెత్తుట. దీని రూపం మారుతుంది చూడండి ఎలా. రన్ అనేది ర్యాన్, రన్గా మారింది. కాబట్టి ఇటువంటి విషయాల్లో కొంచెం మనం జాగ్రత్త తీసుకుంటే వెర్బ్స్ అనేది వెరీ ఈజీగా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ 19th వన్ సెండ్. సెండ్ అంటే మనం ఎక్కువగా దీన్ని మెయిల్ సెండ్ చేసావా, మెసేజ్ సెండ్ చేసావా, ఫొటోస్ సెండ్ చేసావా అని మాట్లాడుతూ ఉంటాం. మరి దీని V2 V3 రూపం ఎలా మారుతుందంటే సెంట్, సెంట్. సెండ్ అనేది పంపు అయితే దాని రూపం సెంట్, సెంట్ కింద మారుతుంది. నెక్స్ట్ 20 టేక్. తీసుకోవటం. దాన్నే మనం రూపం మార్చేటప్పుడు V2 V3 కింద ఎలా చెప్పాలి? టేక్ని టుక్, టేకెన్.
ఇక్కడ రూపాలు మారేని, వాటి పూర్తి రూపం మారిపోయింది కాబట్టి ఇవి కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ 21 యూజ్, ఉపయోగించుట. V2 V3 సేమ్, యూజ్డ్ అండ్ యూజ్డ్. 22 వ్యూ, వ్యూ అంటే చూడటం. మనం ఇప్పుడు ఈ ఛానల్లో వ్యూవర్స్ ఎంతమంది అంటే ఎంతమంది చూసారు, ఎంతమంది చూస్తున్నారు. ఈ చూడుట అనే మాట వచ్చేలా మాట్లాడడమే వ్యూ అంటే. V2 V3 ఏమవుతుందంటే వ్యూడ్, వ్యూడ్, జస్ట్ లాస్ట్లో ఈడీ యాడ్ అవుతుంది అంతే. నెక్స్ట్ 23 రైట్. దీన్ని రైట్ అనకూడదు, రైట్ అనాలి. డబ్ల్యూ అనేది సైలెంట్ అవుతుంది కాబట్టి రైట్ అని పలకాలి. రైట్ అంటే ఏంటి, రాయటం. జనరల్గా మనం రాయటాన్ని ఏమంటాం అంటే రైట్ అని అంటాం. దీనికి V2 V3 ఏమవుతుందంటే రోట్, రిటర్న్. ఓకేనా, రోట్, రిటర్న్. నెక్స్ట్ 24th జిరాక్స్. జిరాక్స్ అంటే నకలు అంటాం కదా, అంటే దానికి వేరే కాపీ, సేమ్ అచ్చుగుద్దినట్టు వేరే కాపీ తీయటాన్నే జిరాక్స్ అని అంటాం. దీన్ని ఎక్కువగా నౌన్స్లో కూడా యూజ్ చేస్తూ ఉంటాం, అలానే వెర్బ్గా కూడా పలకడం జరుగుతుంది. జిరాక్స్ అంటే ఏంటంటే నకలు చేయుట. V2 V3 వచ్చేసి జిరాక్స్, జిరాక్స్డ్. ఓకే. నెక్స్ట్ 25th ఈల్డ్, దిగుమతి ఇవ్వటం. అంటే మనం ఏదైనా పంట పండించినప్పుడు మన చేతికొచ్చే రాబడి ఉంటుంది కదా, దిగుబడి అంటాం. ఆ దిగుబడి ఇవ్వటాన్ని ఇంగ్లీష్లో ఏమనాలంటే ఈల్డ్. మరి V2 V3 ఈల్డెడ్, ఈల్డెడ్. లాస్ట్ 26th జాప్, అంటే నాశనం చేయు. ఏదైనా ఒక విషయాన్ని పాడు చేయాలి, నాశనం చేయాలి అని పలికేటప్పుడు దాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు ఏమనాలి, జాప్. అంటే V2 V3లో ఎలా చెప్తాం, జాప్, జాప్డ్. నెక్స్ట్ డే 3లో ఏం డిస్కస్ చేసుకున్నామంటే మన 21 డేస్లో భాగంగా ఆ వెర్బ్స్ లిస్ట్ అనేది ఫుల్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ అబ్జర్వ్ అంటే గ్రహించుట లేదా పీల్చుకొనుట. దాన్ని ఏమంటాం, అబ్జర్వ్. V2 V3 వచ్చేసి అబ్జర్వ్, అబ్జర్వ్డ్. దానికి జస్ట్ ఈడి అనేది యాడ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ బేత్. బేత్ అంటే ఏంటి, స్నానం చేయడం. దీన్నే బాత్ అని కూడా అంటాం. ఏ విధంగానైనా దీన్ని పలకచ్చు. కొంతమంది బాత్ అంటారు, కొంతమంది బేత్ అని అంటారు. అది ప్రొనౌన్సియేషన్ అనేది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటుంది, కొంచెం అబ్జర్వ్ చేయండి. బేత్, బాత్, బాత్, బాత్. థర్డ్ క్యారీ. క్యారీ అంటే తీసుకురా, మోసుకురా, దీన్ని పట్టుకురా అంటుంటాం కదా, అటువంటప్పుడు దాన్ని ఏమంటాం, క్యారీ. V2 V3 వచ్చేటప్పటికి క్యారీడ్ అండ్ క్యారీడ్. ఫోర్త్ డెవలప్. డెవలప్ అంటే ఏంటి, అభివృద్ధి చేయుట. ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకొంచెం దాన్ని బెటర్గా చూపించడాన్ని డెవలప్ అంటాం. V2 V3 ఏంటి, డెవలప్డ్, డెవలప్డ్. ఫిఫ్త్ ఎడ్యుకేట్. ఎడ్యుకేట్ అంటే బోధించుట. ఇప్పుడు నేను ఇవి చెప్తున్నాను కదా, దీన్ని ఏమంటామంటే బోధించుట, అందించుట అంటాం. అంటే ఎడ్యుకేట్, ఎడ్యుకేటెడ్, ఎడ్యుకేటెడ్. నెక్స్ట్ సిక్స్త్ ఫాలో, అనుసరించుట. అంటే నేను ఎలా అయితే చెప్తున్నానో మీరు కూడా వాటినే అనుసరించండి, వాటినే ఫాలో అవ్వండి అంటాం కదా, దాని విషయంలో మనం ఈ విధంగా మాట్లాడాల్సి ఉంటుంది. ఏదైతే అనుసరిస్తున్నామో అటువంటి టైంలో ఫాలో అంటాం. మరి V2 V3 అనేది ఏ విధంగా అప్లై చేయాలంటే ఈడీ పెడితే సరిపోతుంది, ఫాలోడ్, ఫాలోడ్. నెక్స్ట్ సెవెంత్ గ్యాప్. ఆశ్చర్యంతో నోరు తెరుచు అంటాం కదా, అటువంటి టైంలో కొంచెం గ్యాప్ రావటం కానీ, లేదంటే ఏదైనా రెండు బుక్స్ పెట్టాం, ఆ రెండు బుక్స్ కొంచెం దూరం దూరంగా ఉన్నాక మధ్యలో గ్యాప్ ఉంది అంటాం. కూర్చునేటప్పుడు కొంచెం గ్యాప్ ఇవ్వండి అంటాం. అంటే ఏంటంటే మధ్యలో కొంచెం స్పేస్ ఇవ్వండి, చోటు ఇవ్వండి. దాన్ని ఎక్కువగా మనం ఎప్పుడు చేస్తామంటే నోరు తెరుచు అనే సందర్భంలో గ్యాప్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. మరి V2 V3 ఏంటంటే గ్యాప్, గ్యాప్. నెక్స్ట్ హియర్ అంటే వినుట. నేను ఇప్పుడు చెప్తుంటే మీరు వింటూ ఉన్నారు కదా, దాన్నే హియర్. V2 V3 హియర్, హియర్. నెక్స్ట్ నైన్త్ ఇన్వైట్ అంటే ఆహ్వానించుట. ఏదైనా మన ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళని పిలుస్తాం కదా, దాన్నే ఆహ్వానించుట, ఇన్వైట్. V2 V3 ఇన్వైటెడ్, ఇన్వైటెడ్. నెక్స్ట్ 10th జోక్ అంటే వేళాకోళం చేయటం, హాస్యం చేయటం, ఎదుటివారితో సరదాగా ఉండటాన్ని జోక్ అని అంటాం. దాన్నే V2 V3లో ఏం చెప్పాలంటే జోక్డ్, జోక్డ్. నెక్స్ట్ 11th నిట్. ఇక్కడ కే అనేది సైలెంట్. ఓకేనా, బాగా అబ్జర్వ్ చేయండి. నిట్ అంటే అల్లిక. ఏదైతే చేతి పని చేస్తున్నారు అంటుంటాం కదా, దాన్ని నిట్ అనేది అంటాం. మరి దీనికి V2 V3 అనేది సేమ్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే ఈడీ పెట్టైనా యూజ్ చేయొచ్చు. నిట్, నిట్టెడ్, నిట్టెడ్, ఏ విధంగానైనా దీన్ని మనం యూజ్ చేయొచ్చు.
నెక్స్ట్ 12th వన్ లేబుల్. లేబుల్ అంటే ఏదైనా మనకి పార్సిల్ వచ్చినప్పుడు దానిపైన ఏదో ఒకటి అంటించి ఉంటుంది చూడండి, దాన్ని ఏమంటాం అంటే లేబుల్ అని అంటాం. V2V3గా ఎలా మాట్లాడాలంటే లేబుల్డ్, లేబుల్డ్. నెక్స్ట్ 13th వన్ మూవ్, కదులుట. ఏదైతే దానికి ఒక దగ్గర ఉండకుండా అలా మూవ్ అవుతూ ఉంది అంటాం కదా, అంటే కదులుతూ ఉంది, దాన్నే మూవ్ అంటాం. V2V3 వచ్చేటప్పటికి మూవ్డ్, మూవ్డ్. నెక్స్ట్ వన్ 14th వన్. 14th వన్ చూడండి, నర్చర్ అంటే పోషించుట, పోషణ. ఏదైతే మనకి పోషకాహార లోపం ఉంటుంది అనే మాట వాడతామో అటువంటి టైంలో వీటిని ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. నర్చర్ అంటే ఏంటి, పోషణ. V2V3 నర్చర్డ్, నర్చర్డ్. నెక్స్ట్ 15th వన్ ఓపెన్ అంటే తెరుచుట, తెరువు. ఏదైనా బాక్స్ వచ్చిందనుకో దీన్ని నేను తెరిచి చూసేయాలంటాం, అంటే ఏం చేయాలి, ఓపెన్ చేసేయాలి. ఓపెన్ అంటే తెరువు, ఓపెన్డ్, ఓపెన్డ్. V2V3 సేమ్ ఉంటాయి. నెక్స్ట్ 16th వన్ ప్లే అంటే మనం ఆడటాన్ని ప్లే అని అంటాం, లేదంటే ఏదైనా ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది కదా దాన్ని వాయించడాన్ని కూడా ప్లే అని అంటాం. మరి V2V3 ఏమవుతుంది అంటే ప్లేడ్ అండ్ ప్లేడ్ కింద ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ 17th వన్ క్వెంచ్. క్వెంచ్ అంటే దాహం తీర్చుట, దాహం వేయుట కాదు, దాహం తీర్చుట. ఇది దాహం తీర్చుట అనే సమయంలో మనం క్వెంచ్ అనేది వాడుతాం. ఇక్కడ V2V3 అనేది క్వెంచ్డ్, క్వెంచ్డ్. నెక్స్ట్ వన్ 18th రైజ్. రైజ్ అంటే పైకెత్తు. మనం క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు ఏదైనా టీచర్ క్వశ్చన్ అడిగితే ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే రైజ్ యువర్ హ్యాండ్ అంటారు, అంటే మీ చేతిని పైకెత్తండి. రేజ్ వేరు, రైజ్ వేరు. వీటికి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇక్కడ రైజ్ అనేది V2V3 ఎలా మారిందంటే రైజ్డ్, రైజ్డ్. నెక్స్ట్ 19th వన్ స్పీక్, మాట్లాడు. మనం ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో దాన్ని మాట్లాడడం అంటాం. సింపుల్గా అయితే స్పీక్. V2V3 ఏ విధంగా అంటే స్పోక్, స్పోకెన్. ఇక్కడ రూపాలు అనేవి మారినాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ వన్ 20 టీచ్ అంటే బోధించుట. మరి V2V3గా పూర్తిగా వాటి రూపాన్ని మార్చుకున్నాయి చూడండి ఎలాగా. టీచ్ అనేది టాట్, టాట్ అంటే జస్ట్ స్పెల్లింగ్తో మాటు దాని ప్రొనౌన్సియేషన్ కూడా రెండింటినీ మార్చేసుకున్నాయి కాబట్టి ఇటువంటివి కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 21st వన్ అప్లోడ్ అంటే ఎగుమతి చేయు అనేది. ఈ విషయాన్ని ఏ విధంగా కొంచెం మనం అబ్జర్వ్ చేసుకోవాలంటే ఎక్కువగా కంప్యూటర్ భాషకు సంబంధించి అప్లోడ్, డౌన్లోడ్ అనేవి. అప్లోడ్ అంటే దాంట్లోకి పంపించడం, డౌన్లోడ్ అంటే దాని నుంచి తెచ్చుకోవటం. అంటే ఎగుమతి, దిగుమతి. సిస్టమ్స్కి సంబంధించి కంప్యూటర్ భాషకు సంబంధించి ఎగుమతి, దిగుమతి. అంతేగాని జనరల్ లైఫ్లో ఎగుమతి, దిగుమతి పంపిస్తాం, తెచ్చుకుంటాం అటువంటి టైంలో వాడకూడదు దీన్ని. అప్లోడ్ అనేది కంప్యూటర్కి సంబంధించిన భాష. V2V3 అనేది అప్లోడెడ్, అప్లోడెడ్. నెక్స్ట్ వన్ 22 వ్యానిష్, అదృశ్యమగుట. ఇప్పుడు మనం ఏదైనా క్లీన్ చేసేటప్పుడు అక్కడ ఫస్ట్ మరక కనిపించింది, మనం తుడిచిన తర్వాత మరక పోయింది అంటే మరక మాయమైపోయింది అంటారు, అంటే అదృశ్యమగుట, వ్యానిష్. V2V3 వ్యానిష్డ్, వ్యానిష్డ్. నెక్స్ట్ వన్ 23 మనం ఏదైతే నడుస్తూ ఉంటామో దాన్ని వాక్ అని అంటాం, దానికే V2V3 వాక్డ్ అండ్ వాక్డ్. నెక్స్ట్ వన్ 24th యాంక్, బలంగా లాగటం. దేన్నైనా కొంచెం ఎక్కువ బలం ఉపయోగించి లాగుతూ ఉన్నాం అనుకోండి మన వైపు, దాన్ని యాంక్ అని అంటాం. V2V3 ఏమవుతున్నాయి యాంక్డ్ అండ్ యాంక్డ్. నెక్స్ట్ 25th జీరో అంటే సున్నా లేదంటే ఫలితం లేదు, అటువంటి టైంలో జీరో అంటాం. మరి V2V3 జీరోడ్ అండ్ జీరోడ్. ఓకే, చూసారు కదా. ఫస్ట్ 3 డేస్లో ఏ అయితే వెర్బ్స్ గురించి మనం మాట్లాడుకున్నామో వాటి పూర్తి లిస్ట్ అనేది మీకు 1 డేలో ఇవ్వటం జరిగింది. కాబట్టి ఈ వెర్బ్స్ అన్నింటినీ బాగా నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.